మోదీ ఇక్కడికొచ్చి ప్రచారం చేశారు. ఆ చరిష్మా అనేది ఇంకా ఉంది. అట్లనే మోదీ గారు వస్తున్నారు అని అంటే చాలా ఇదిగా ఉంటది. మీకెలా అనిపించింది? మోదీ అంటే అది ఒక ఫీలింగ్ వచ్చేస్తుందండి. ఒక శివుడిని చూస్తే, మనం విష్ణుదేవుడిని చూస్తే ఎలా మనకు ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది. వైబ్రేషన్ అనేది, ఆ వైబ్రేషన్ అనేది ఆటోమేటిక్ అతను చూడంగానే వచ్చేస్తుంది మేడం. ఇంకోటి ఏంటంటే మోదీ గారు మనం అనుకుంటాం, అందరూ ప్రజలు ఏమనుకుంటారు, ముస్లిమ్స్ కానీ ఎవరు మైనారిటీ వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, ఆహా, మోదీ గారు ఒట్టి వేరే పార్టీకి సంబంధం, వేరే కులానికి సంబంధించిన విషయం. కానీ అది తీన్ తలాక్ అనేది మైనారిటీ వాళ్ళు కానీ, ఇప్పుడు ప్రధానమంత్రి అంటే ఎలా ఉంటాడు అని అంటే, ప్రజలందరూ నాకు బిడ్డలు, ప్రజలంటే నాకు అన్నట్టు ఉంటుంది. అవునా కదా? తను ఒక్క కన్ను, ఈ కన్ను అయినదే, ఆ కన్ను అయినదే. ఏంటంటే అతను ఆయుష్మాన్ భారత్ తీశాడు. ఉం? బీదోళ్ళకు ఫ్రీ రేషన్స్ ఇచ్చాడు. ముందు వరకు గత ప్రభుత్వం అయితే ఇచ్చేది కూడా తను గుంజుకొని ఇంకటే ఇతను ఇచ్చాడు. మీరు చూసినట్టే మన లాక్డౌన్ పీరియడ్ అప్పుడు కూడా మనకిచ్చింది కాక వేరే దేశాలకు కూడా డోస్ ఇచ్చారని అంటే ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఇంతమంది ప్రాణాలు కాపాడాడు. మనం అది అర్థం చేసుకోవాలేమో. అందువలన దేశం కాదు, భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం మోదీ గారినే చూస్తుంది. ఇస్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్. బీజేపీ అని కాదు, మోదీ ఈజ్ ఏ గుడ్ పర్సన్. అండ్ మోదీ అయితే సబ్ కుచ్ है అన్నట్టు. మోదీ ఈజ్ ఏ బెస్ట్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. తను మన దేశం కాకుండా ఇతర దేశాల్లో కూడా మంచి పలుకుబడి తెచ్చుకొని మన ఒక కీర్తిని ఒక ముందాగా తీసుకెళ్ళాడండి. దానికి మనం చెప్పే వర్డ్స్ అనేది లేదు. ఐ థింక్ నేను అనుకుంటే ఇప్పటివరకు మనం చేసుకున్న పుణ్యం అని అనుకుంటాం. మోదీ సర్కార్ గారు, మోదీ గారు ఈ దేశానికి పిఎం గారు అయ్యారంటే గ్రేట్నెస్.